గోదావరి తట షిరిడీవాసాయ నమః. ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఏమండి, దేవుడు ప్రసాదం తీసుకోండి. ఈ ప్రసాదం తర్వాత ముందు నువ్వు నా ప్రసాదం నాకు ఇస్తే నేను ఆఫీస్కి వెళ్తా. ఏంటి అల్లుడు గెలిచాడండి. నా అల్లుడు నేను గెలిచాడు. ముందే చెప్పాను కదా మన అల్లుడు ఏమైంది? గెలుస్తాడని. నా అల్లుడు గెలిచాడు. బావా, గెలిచాడు. కంగ్రాచులేషన్స్. హలో బాబు వినయ్, వదినా, నేను మోహన్ మాట్లాడుతున్నాను. కంగ్రాచులేట్. ఇవ్వే నానా వినయ్. అన్నయ్య, నేను మోహన్ మాట్లాడుతున్నాను. వినయ్ ఎక్కడ్రా? వాడు ఇంటర్వ్యూలతో చాలా బిజీగా ఉన్నాడు. కెనడాలోని టోరెంటోలో ప్రపంచ అథ్లెటిక్స్ పోటీలలో 800 మీటర్ల పరుగు పందాల్లో భారత్కు చెందిన ప్రముఖ క్రీడాకారుడు వినయ్ రష్యా క్రీడాకారుడు గ్లోబిస్ పై 1 నిమిషం 23 సెకండ్లలో పరిగెత్తి ప్రపంచ రికార్డ్ సాధించారు. అందులోనూ వినయ్ మన రాష్ట్రానికి చెందినవాడవటం గర్వించదగిన విషయం. ఈ విజయవార్త తెలిసిన ఆంధ్రాలోని క్రీడాభిమానులందరూ సంతోషంగా సంబరాలు. వినయ్ వచ్చినట్టున్నాడు. రావదినా అమ్మా, బాబు, నువ్వు రెండు భక్తులు. దేశానికే పేరు తీసుకొచ్చావు. నాతో పాటు వచ్చి మన కంపెనీకి మంచి పేరు తీసుకురావచ్చుగా. కంపెనీకి ఉన్న పేరు చాలే డాడీ, 10 తరాల వరకు బతకొచ్చు. అయినా మీలాగా మెకానికల్ లైఫ్ నేను బతకలేదు. 9 to 6 ఆఫీస్, 6 to 9 హౌస్, రొటీన్ లైఫ్. ఇట్స్ నాట్ మై స్టైల్. అది కాదురా. పోనీలే అన్నయ్య, వాడికి ఇప్పటి నుంచి ఫ్యాక్టరీ బరువు బాధ్యతలు ఎందుకు చెప్పు. కొన్నాళ్ళు హాయిగా ఎంజాయ్ చేయని. అరేరే, అల్లుడు మరీ అంత కాకపట్టక్కర్లేదు. ఎలాగో వాడు 3 ముళ్ళేసేది మన కూతురికేగా. ఏంటి తాతయ్య? ఏంటి నా ఇక్కడేం వినిపించట్లేదు? 10 ఏళ్లుగా వింటుంటే నాకే వినపడతలేదు. ఇప్పుడు వచ్చి వింటే నీకు వినపడిపోద్దా? రోజు రోజుకి నీ తెలివి ఎంత ముదిరిపోతుంది తాతయ్య. ఈ ఇంట్లో నువ్వు ఒక్కడవే నా తెలివితేటలు గమనించింది. అవునవును, నీకోసం ఏం తెచ్చాను చూడు. ఏంటిది? సెంటు బాట్లే? మరి అందుకే నీకు ముదురుతుందని చెప్పేది. ఎక్కడైనా సెంటు బాటిల్ ఎంత పడుకుంటుందా? ఇది విస్కీ. రోజు రాత్రి 2 పెగ్గులేసి పడుకుంటే హ్యాపీగా ఉంటుంది. 2 పెగ్గలా? ఇందు మీద ఏం రాసుందో చదువు. రాయల్ సెల్యూట్. అంతే కదా. దాని మీద ఎక్కడైనా 2 పెగ్గలు తాగాలని రాసుందా? కొన్ని రాత్రిపూట తాగాలని రాసుందా? అబ్బబ్బబ్బబ్బా, ఏమి లాజిక్ లాగేవు తాతయ్య. నిన్ను ఎర్రగడ్డ పంపించాలని అనుకున్నాను, కానీ అస్సలు సరిపోదు. ఏకంగా వైజాగ్ పంపించాల్సిందే. వైజాగ్? వైజాగ్ ఎందుకో? అక్కడ నీ రేంజ్ మేధావులు చాలా మంది ఉంటారు. వాళ్ళతో నువ్వు తప్ప ఎవ్వరూ పోటీ పడలేరు. మరి ఈ మాట మీ నాన్నకి చెప్పు. అలాగే, వెంటనే వైజాగ్ టికెట్ బుక్ చేయమను. సరే. ఆ. వినయ్ గారి కంగ్రాట్స్ చెప్పడానికి ఐఏసి ఫోన్ చేయడానికి నాకు 1000 రూపీస్ అయిందిరా. ఇవాళ వాడు నేను తెలిపోవాలి. వాడి చంపి నేను చచ్చిపోతా. ఇంత ఎమోషన్ అవసరం? నాకు ఎమోషన్ రాదు. వస్తే 1 year వరకు పోదు. ఇవాళ వాడి డెడ్ బాడీ చూడకపోతే నేను బేర్ బాడీ మీద తిరుగుతారా? మాట్లాడది ఎన్నిసార్లు నాకు బస్సు దాపించావురా? అయ్యో, నేను బతకాడి వీల్లేదురా. నన్ను ఎవడని చెప్పేయండి రా, నన్ను ఎవడ పొడవండి రా, లేకుంటే నేను పడుచుకుంటా. నేను చచ్చిపోతా. ఎవడ నా పంట మీకు దండం పెడతా. కూర్చో. ఏమైందిరా వీడికి? ఏం లేదురా, నువ్వు ఇండియా రాగానే మమ్మల్ని అందరినీ మర్చిపోయి వైజాగ్ వెళ్ళిపోయావు అనుకుని బాధపడుతూ బాటిల్స్ పగల కొడుతున్నాడు. వైజాగ్ దేనికి? అక్కడ ఉందిగా నీ హార్ట్ బీటు, నీ ముద్దుల మరదలు ప్రియాంక. ఏ సునీత, రేపు కరెక్ట్ గా ఇదే టైంకి వస్తాను. నువ్వు లేట్ చేయకు సుమా. ఏ ప్రియాంక, ఆ క్యాండిడేట్ ని చూడు. గాయ్ రోజు ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. మన వెనకే ఫాలో అవుతుంటాడు. నీకోసమా నాకోసమా? అదేదో నువ్వే వెళ్ళి అడుగు. వాట్ మ్యాన్, లవ్వా? దీన్నా నన్నా? మిమ్మల్ని లవ్ చేశాను.
ఎప్పటి నుంచి? 2 years నుండి. 2 years నుంచా? టూ లేట్. ఆల్రెడీ నేను ఇంకొన్ని లవ్ చేశాను. మేడం నేను సీనియర్ని. ఇదేమన్నా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజా? మేడం ఈసారికి నన్ను అడ్జస్ట్ చేసుకోకూడదు. అడ్జస్ట్ చేసుకోవడానికి ఇదేమన్నా ఆర్టీసీ బస్ లో సీటా? ఆడపిల్ల మనసు. పోర్ట్ ఫెలో. నేను కితకిత పెట్టలేదు. బూట్లు ఎందుకు వేసుకొచ్చావు స్విమ్మింగ్ పూల్ కి? నేను నీలాగా ఫూల్ కాదు గనక. నా పైన నీళ్ళు ఎందుకు చల్లుతావు? నేను ఎక్కడ పోతా పంపే పోతాడు. వారానికి ఒక్కసారి వస్తుంది ఆదివారం. వేస్ట్ అయిపోయేటట్టుంది. బావా ఆ. మన గ్యాంబ్లర్ చూస్తేనేమో ఇంకా రాలేదు, ఆయన చూస్తేనేమో ట్యాంక్ బండి మీద విగ్రహంలో అలా కూర్చున్నాడు. ఏం చేద్దాం? నువ్వు ఈ జన్మలో correct గా మాట్లాడరా? ఉత్సవ విగ్రహంలా కూర్చున్నాడు కదా. ఏ కాట ఎలా ఆడేది? రేయ్, ఆయనకు భయపడేది ఏంట్రా? వెళ్దాం పదండి. ఎక్కడికి? లోపలిగా? కాదు మరి ఇంటికి. ఛీ! మీరు మీ ఇంటికి వెళ్ళండి, నేను ఈ ఇంటికి వెళ్తాను. వద్దురా, వద్దురా. వద్దురా. చెప్పేది ఏంట్రా? మీరు వద్దురా. అర్థం వద్దురా. మాట వినరా? మీరు మీ వాళ్ళకి- రేయ్, వద్దురా. నేను కలిసి తీసుకెళ్తాను. వినయ్ చెడు. వెళ్ళు, అది వెళ్ళు. ఎలా? వెళ్ళు. అబ్బో ఆ. లేదులే, కలిసే వెళదాం. ఏమండి కాఫీ? ఆ పోరంబోకోళ్ళంతా పైకి వెళ్ళిపోయారా? మీరెలా చూసారండి? వాళ్ళ ముఖాలు చూడకూడదనే పేపర్ అడ్డం పెట్టుకున్నానే. పోన్లేండి, ఇవాళ ఆదివారం కదండి, ఏదో కుర్రాళ్ళు సరదా పడుతున్నారు. ఆ మిగతా వారాలన్నీ పెద్ద పని చేసినట్టు. వీటన్నిటికీ సెంటర్ ఫిగర్ నీ కొడుకే. వాడు పని చేయడు, మిగతా వాళ్ళని చేయనివాడు. ఏదన్నా అంటే లైఫ్ ఎంజాయ్మెంట్ అంటాడు. బేవర్స్ నీ డబ్బులేరా? ఇస్తా ఇస్తా. అదా రే అరువులు గిరువులు ఏం లేవు చెప్తున్నాను. ఈ ఆస్తి అమ్మైనా సరే నీ డబ్బులు ఇచ్చేస్తా. ఏడ్చాలేరా? ఒక్కలో వీడు బిల్ గేట్స్, వీడికి ఆస్తి. త్వరగా ముఖ్యంగా నాకు లైఫ్ లేదు. నాకు వైఫే లేదు, నేను కంగారు పడుతున్నా. ఎందుకన్నా కంగారు పడతావు? అబ్బా బంగారం లాంటి ముఖ్యేశ్వరా. ఏంట్రా అబ్బాయి ఆడుతున్నారు లోపల బయట ఆట? నేను కూడా ఆడతాను. మేము లోపలే ఆడుకుంటాం, నువ్వు బయటికి వెళ్ళి ఆడుకో. బయటికి వెళ్ళి ఆడదామని బయలుదేరాను. ఇదిగో గోడ అడ్డు వచ్చింది. అడ్డొచ్చిందా? ఇటెళ్ళు అడ్డు రాదు. ఓ నువ్వు వెయ్యరా. మీరే వేయాల్సింది ముక్క. ఓహో సారీ. ఎవరో ఒకళ్ళు ఏంటి? ఇదిగో నమాలు, అమ్మా. పొద్దున్నే ప్రియాంక గౌతమి ఎక్స్ప్రెస్ వస్తోంది. కార్ తీసుకుని స్టేషన్కి వెళ్ళు. అలాగేనమ్మా. హాయ్ ప్రియాంక, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఎంతసేపు అయింది వచ్చి? నువ్వు రాలేదని ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? నీకోసం స్టేషన్ అంతా వెతికాను. రేయ్ అది అక్కడ పెట్టు. ఒరేయ్ ఊరుకో. అబ్బా ఏంట్రా ఇది? ఇది వీడియో గేమ్ తాతయ్య. అంటే ఇది ఇందులో పెడితే బొమ్మలు వస్తాయి తాతయ్య. Come on, come on, yes, come on, come on, yes, yes, come on, come on, yeah, shit, yes, come on, come on, come on, yes, yes, come on, come on, come on, come on, yeah, shit, come on, come on, come on, come on, come on. ఇది ఇందులో పెడితే బొమ్మలు వస్తాయన్నమాట. తాతయ్య వాయిస్ లాగా ఉంది. మళ్ళీ నాన్న ఏదో బాగా కనపడ్డాయా? రండి రండి. బాగా కనపడ్డాయి. రే టింకు, ఏమైందిరా? ఏమిట్రా ఇది? తాతయ్యకి ఏమైందిరా? తాతయ్య వద్దన్నా ఆ కరెంట్ ప్లగ్ లో ఏం పెట్టాడు? బావగారు లాభం లేదు, మామగారిని చూసుకోవడానికి ఒక మనిషిని పెట్టాలి.